సినీ పరిశ్రమ తీరుపై ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అవ్వడం, అన్ని సినిమా పరిశ్రమలో అన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయనే సినిమా పరిశ్రమకి సంబంధించి ఒక లెటర్ రిలీజ్ చేయడంతో సినిమా నిర్మాతల్లో అయితే ఒక ఆందోళన రేగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గుప్తంగా ఉన్న వాళ్ళ ఆస్తులు, వాళ్ళ థియేటర్స్ విషయాలన్నీ ఏకంగా ఏకరువు పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టి తమకు ఇన్నే థియేటర్లు ఉన్నాయి, ఇక్కడ మాత్రమే తమకు భాగస్వామ్యం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అయితే తనకు నైజాంలో కేవలం త్రిబుల్ ఏ థియేటర్కి మాత్రమే తను అనేది, నైజాంలో ఇతర థియేటర్లు ఏవి తనకు లేవని కూడా స్పష్టం చేశారు. అలాగే ఏపీలో కొన్ని చోట్ల 15 థియేటర్లు మాత్రం లీజులో ఉన్నాయని, అవి కూడా లీజు పూర్తయిన వెంటనే నెక్స్ట్ రెన్యువల్ చేద్దని కూడా తన టీంకు స్పష్టం చేసినట్టు కూడా అల్లు అరవింద్ చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు కూడా తన థియేటర్ల చిట్టాను అయితే బయట పెట్టడం జరిగింది. తనకు నైజాంలో కేవలం 30 థియేటర్స్ మాత్రమే ఉన్నాయని, అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో తమకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉందని, అక్కడ తమకు 20 థియేటర్లు లీజులో ఉన్నాయని కూడా చెప్పారు. ఈ ఒక్కొక్కరుగా నిర్మాతలు తమ అసలు ఇప్పటివరకు ఎవరికి ఎన్ని థియేటర్లు ఉన్నాయి ఏంటి దాని మీద ఒక క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సీరియస్ అయ్యారో, పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన తర్వాత ఒక్కొక్కరు మీడియా ముందుకు వచ్చి తమ థియేటర్ల చిట్టాను అయితే బయట పెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మిగతా ఆ నలుగురిలో ఇద్దరైతే ప్రస్తుతం బయటకు వచ్చారు. మిగతా ఇద్దరు ఎవరు, అసలు మిగతా గుత్తాధిపత్యంలో భాగమై ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళు బయటకు వస్తారా, వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడతారా లేదనేది కూడా ఒక సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి మరో లెటర్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ కార్యాలయం ఇచ్చిన లెటర్లో చూసుకుంటే ఏదైతే థియేటర్ల సమస్యలు ఉన్నాయో, థియేటర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుందని, థియేటర్ల విషయంలో గుత్తాధిపత్యం ఉండకూడదు, సినీ పరిశ్రమలో బెదిరింపు ధోరణిలో ఉండకూడదు, తమ ఎవరి సినిమా రిలీజ్ అయినా కూడా మా దగ్గర థియేటర్లు ఉన్నాయి, మేము చెప్పినట్టే వినాలని, ఇలాంటి బెదిరింపు ధోరణిలో ఉండకూడదని, సినిమా పరిశ్రమకు అన్ని విధాలుగా సహాయాలు అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడు సన్నద్ధంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో థియేటర్లలో అసలు ఈ ముఖ్యంగా తినుబండారాల విషయంలో కావచ్చు, శీతల పానీయాలు వీటి విషయంలో, థియేటర్లో పాప్కార్న్ వీటి విషయంలోనే ఎక్కువగా ప్రేక్షకులు అయితే నష్టపోతున్నారు. థియేటర్లో వీటి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు, ఇంట్లో ఓటీటీలో చూసుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే థియేటర్లకు ప్రేక్షకులను ఎలా రప్పించాలి, థియేటర్లకు ఫుట్ఫాల్స్ ఎలా పెంచాలని దాని మీద కూడా దృష్టి పెట్టాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. థియేటర్లకు ఎప్పుడైతే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందో అప్పుడు తద్వారా ఏపీకి కూడా ఆదాయం పెరుగుతుందని, దీనికి ముఖ్యంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని థియేటర్ల విషయంలో అసలు ఫుడ్ శాఖ అధికారులను సమన్వయం చేసుకుని థియేటర్లో అసలు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఏంటి, వాటి అసలు ధర ఎంత, వాటిని ఎంత కమ్ముతున్నారు, ఒక నిర్ణీత రేట్లను ఉంచేలాగా చూడాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలో విడుదల ఉన్నప్పుడు వ్యక్తిగతంగా వచ్చి టికెట్ల రేట్లు పెంచమని అడుగుతారో అలాంటి వాటికి ఇంకా ఆస్కారం ఇవ్వద్దని, ఇది తన సినిమా నుంచే మొదలు కావాలని, హరిహర వీరమల్లు నిర్మాత కూడా తను వ్యక్తిగతంగా వచ్చి కలిసినా పట్టించుకోవద్దని, తను ఫిలిం ఛాంబర్ తరఫున వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే సానుకూలంగా స్పందించి టికెట్ల ధరలు పెంచేలాగా చూడాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇందులో పన భేదం ఏది ఉండకూడదని, అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం అమలు కావాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎవరైతే జనసేన నేత ఏప్రిల్ 19న ఒక జనసేన నేత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ఆయన ఈ థియేటర్ల బంద్ ప్రస్తావన తీసుకొచ్చినట్లు కూడా దిల్ రాజు నిన్న ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. ఈ విషయం మీద కూడా అటు ఎంక్వైరీ వేయాలని, అసలు నిజాలు ఏంటి, థియేటర్ల బంద్ వెనక ఎవరున్నారు, ఎలాంటి కుట్రలు దాగున్నా, ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఉన్నాడా, అసలు ఎవరు ఇదంతా నడిపిస్తున్నారనే విషయం మీద కూడా పూర్తిగా విచారణ చేయాలని కూడా కందులు దుర్గేష్కు పవన్ కళ్యాణ్ అయితే ఆదేశించారు. జనసేన నేతలు ఉన్నా ఎవరున్నా ఈ విషయంలో అయితే వెనకడుగు వేయొద్దని, ప్రతి ఒక్కరికి అసలు వదిలే ప్రసక్తే లేదని, ఇలాంటి బెదిరింపు ధోరణులకు సినిమా పరిశ్రమలో తావు లేదనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్కు సంబంధించి కాకినాడలో ముఖ్యంగా జనసేన నేత అయిన సత్యనారాయణ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకొచ్చారు. తద్వారా అక్కడి నుంచి తెలంగాణకు పాకింది. నైజాం డిస్ట్రిబ్యూటర్లు, నైజాం ఎగ్జిబ్యూటర్లు కూడా సత్యనారాయణ చేసిన ప్రతిపాదన వాళ్ళు కూడా మాకు కూడా ఇలా కావాలి, పర్సంటేజ్ విధానంలోనే కావాలని తన తమ్ముడు శిరీష్ను సంప్రదించారని, అప్పుడు వీళ్ళంతా మాట్లాడుకొని ఫిలిం ఛాంబర్లో ఒక కీలక సమావేశాలు ఏర్పాటు చేశామని, ఈ సమావేశంలో అటు నిర్మాతలతో, ఇటు డిస్ట్రిబ్యూటర్లతో, ఇటు ఎగ్జిబిటర్లతో అందరితో కూర్చొని మాట్లాడినప్పుడు ఏకాభిప్రాయం కుదరలేదని, అయితే థియేటర్ల బంద్ ఉంటుందనే విషయాన్ని ఎవరు అధికారికంగా ప్రకటించలేదని, ఇది జనాల్లోకి వెళ్ళిపోయిందని, తర్వాత వెంటనే ఫిలిం ఛాంబర్ దీన్ని వెంటనే ఖండించి ఉంటే ఇంతవరకు జరిగేది కాదని కూడా దిల్ రాజు కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎవరైతే సత్యనారాయణ జనసేన నేత ఈ థియేటర్ల బంద్ వెనక ఉన్నారో ఆయన్ని మనం మెగా 9 టీవీ సంప్రదించే ప్రయత్నం చేయగా ఆయన గోవాకు వెళ్ళినట్టు కూడా తెలిసింది. ఆయన గోవా నుంచి ఎప్పుడు వస్తారో ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఆయన ఈ నేపథ్యం దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఆయన పేరు బయటకు వెల్లడించడం జరిగిందో తనకు
ఆ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ తను ప్రశ్నించే అవకాశం ఉంటుందని ఇప్పుడు తాను ఏం మాట్లాడాలో తెలియక తను అసలు ఎలా దీని మీద రెస్పాండ్ అవ్వాలో తెలియక ఆయన గోవాకు వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఆయన అన్నీ చర్చించుకొని అందరితో మాట్లాడి ఏ విషయాలు మీడియా ముందు చెప్పాలనే విషయాన్ని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన తాజా లేఖలో మరో ముఖ్య విషయం కూడా ఉంది. అందులో ఏంటంటే సినిమా రంగానికి సంబంధించి ఒక నటులను కానీ, దర్శకులను కానీ, ప్రొడ్యూసర్లను కానీ బెదిరించి తమ దారికి తెచ్చుకునే ధోరణులు అసలు ఉండకూడదని, ఈ విధంగా లేకుండా అందరికీ ఒకే విధానాలు ఉండేలాగా పాలసీలను కూడా తీసుకురాబోతున్నామనే విషయాన్ని ఇటు ఫిలిం ఛాంబర్కు, అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్కు, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు, అలాగే దర్శకుల సంఘానికి కూడా తెలియజేయాలని కూడా మంత్రి కందుల దుర్గేష్కు పవన్ కళ్యాణ్ సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సినిమా రంగం అభివృద్ధికి తీసుకురావదలిచిందో కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని, ఈ పాలసీ గురించి పూర్తిగా సినిమా రంగంతో చర్చించాలని, ఈ పాలసీకి సంబంధించి సినిమా రంగం అభివృద్ధికి సూచనలు కూడా తీసుకోవాలని కూడా, ఈ విషయాన్ని కూడా తెలుగు సినిమా రంగంలోని సంఘాల్లో మండలం నుంచి వాళ్ళ ప్రతిపాదనలు తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ అయితే సూచించడం జరిగింది.